రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు రుణమాఫీ 2024 మలి విడత నిధుల విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధ్యక్షతన లబ్ధిదారులను రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి సీఎం సందేశం తిలకించారు. జిల్లాలోని 31 రైతు వేదికల్లో రుణమాఫీ మలి విడత నిధుల విడుదల కార్యక్రమం కొనసాగా ఎక్కడికక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ హర్షాతిరేకాలు వెలిపించారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకే పంట కాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు లబ్ధిదారులైన పలువురు రైతులకు 2వ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. కేంద్రంలో ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. సో మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లోని, అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా ఈ రైతు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న బ్యాంకర్లు అందరికి కూడా మా ధన్యవాదాలు. సో మనము బ్యాంకర్స్ కూడా ఏదైతే ఈ రుణమాఫీ జరుగుతుందో ఇది అనేది అమౌంట్ రైతులకి అందాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ లోన్స్ ఏదైతే రుణమాఫీ అవుతుందో అది అందరికి కూడా రైతులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే విధంగా రైతులకు మనము బ్యాంకర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ అంటే ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో మనకి రైతులకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కేంద్రంలో మనము ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి మీరు ఫిజికల్ గా రాకుండా ఫోన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్లు చేసుకోవచ్చు. ఆ నెంబర్లు కూడా చెప్తున్నాము. సో ఆల్రెడీ మనకి జిల్లాలో ఇంతవరకు 517 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. సో మనకి 2 ఫోన్ నెంబర్స్ 7288945557 ఒక ఫోన్ నెంబరు, అదే విధంగా 7288894554. సో ఈ 2 ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మనకి రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫీల్డ్ లెవెల్లో దీనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా బ్యాంకర్స్ అందరికీ నా విజ్ఞప్తి, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి, సో మీకు ఏదైతే బ్యాంక్ కి సెంట్రలైజ్డ్ గా అమౌంట్ వస్తుందో అది కూడా వితిన్ 2 days లో రైతులకి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన బ్యాంకర్స్ కూడా రైతులు బ్యాంక్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఉందో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడము, అదే విధంగా ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిన అమౌంట్ విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళని కోఆపరేట్ చేస్తారని బ్యాంకర్స్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ చేస్తుందో ఆ ఫలితాలు ఖచ్చితంగా రైతులకి అందజేయాలి. దాంట్లో బ్యాంకర్స్, అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర చాలా కీలకం. సో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్స్ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఫీల్డ్ లెవెల్లో రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ కూడా ఇక్కడ కొంత డమ్మీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికి కూడా అకౌంట్స్ లో అమౌంట్ క్రెడిట్ ఈ రోజు జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ముందు చెప్పిన ఫోన్ నెంబర్స్ కి మీరు మీ ఇష్యూస్ అనేది చెప్పగలరు. సో అదే విధంగా మనకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఏఓస్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా రైతు రుణమాఫీ ప్రక్రియలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయగలరు. సో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు అందరం కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో రైతులకి 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా స్మూత్ గా జరగడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇందువల్ల మనకి ఫైనల్ గా రైతు రుణమాఫీ మలి విడత కార్యక్రమానికి వచ్చిన మీ రైతులందరికీ, అదే విధంగా మన జిల్లాలో కూడా 31 రైతు వేదికల ద్వారా కూడా మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ కూడా వాళ్ళు రైతు వేదికల ద్వారా వీక్షించడం జరిగింది. ఆ రైతులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.